పరిపాలన ఎట్లా ఉందంటే అస్తవ్యస్తంగా ఉంది. గడి తప్పిన పాలన లెక్క ఉంది, పట్టాలు తప్పిన పాలన. మాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ఇలాకా వల్ల అయినా ఉన్నా కానీ సిస్టమ్ మాత్రం ఒక సిస్టమేటిక్గా ఒక గడి అంటే ఒక పద్ధతిగా నడవట్లేదు. ముఖ్యంగా మా ఏరియాలో చూసుకుంటే ఇసుక మాఫియా ఏ విధంగా అయిందంటే గత ప్రభుత్వాల్లో ఎక్కడ కూడా ఒక ఇసుక ఎత్తాలంటే పర్మిషన్ ఉన్నా సరే కూడా ఎత్తనియని రోజులు ఉండేది మా ఏరియాలో. అందుగుల విలేజ్, మాడుగుల మండలం అందుగుల విలేజ్లో. ఇప్పుడు అలాంటిది మా వాగులో విపరీతమైన ఇసుక రోజు డంపింగ్, స్మగ్లింగ్ అయితేనే ఉంది. రాత్రి పోలీస్ కనుసనాల్లో నడుస్తుంది, పెద్ద మనుషులు కాంగ్రెస్ కార్యకర్తల కనుసనాల్లో కూడా నడుస్తుంది. ఇది ఇసుక మాఫియా విపరీతంగా నడుస్తుంది. ఎప్పుడు కూడా లేదు మాడుగుల మండలంలో ఇసుక మాఫియా 100% నడుస్తుంది. ఎమ్మెల్యే గారు ఏది పట్టించుకుంటలేరా, మరి వాళ్ళ దృష్టికి వెళ్ళిందా వెళ్ళలేదో తెలియదు. కానీ విచ్చలవిడిగా పోలీసు వారి కన్సర్న్లో కూడా పోలీసు వాళ్ళు కూడా అంతో ఇంత పెట్రోలింగ్ బండ్లు వాళ్ళు కూడా డబ్బులు తీసుకొని నడుపుతున్నారు. ప్రతి బండికి ఇంత అమౌంట్ తీసుకొని ట్రాక్టర్లో నైట్ కానీ ఉదయం కానీ ఎంఆర్ఓ వారు కూడా స్వయాన వేరే ఊరికి పర్మిషన్ ఇస్తున్నారు. ఇంతకుముందు మా విలేజ్లో ఉన్నటువంటి వాగులో మేము ఎత్తుకోవాలన్నా ఇంటికి సొంత ఊరు ఇంటికి తెచ్చుకోవాలన్నా కానీ ఎడ్ల బండితో తెచ్చుకునే పరిస్థితి ఉండేది గత 10 సంవత్సరాలు, 15, 20, 30 సంవత్సరాల క్రితం కూడా. కానీ అలాంటిది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విచ్చలవిడిగా అసలు ఒక మాఫియానే తయారైపోయింది ఇసుకది. ఎలా అంటే అలా తీసుకోవడం, చేసేయడం, ఎత్తేయడం అంతే. పోలీసులు వచ్చిన వాళ్ళతో సలాం కొట్టడం, మాట్లాడడం. పోలీసులు పట్టుకున్నాక కూడా నామమాత్రపు ఫైన్లు ఒక 5,000, 10,000, 15,000 ఫైన్లు వేయడం వల్ల ఒక ట్రిప్కు వాళ్ళకి వచ్చిన డబ్బులు ఒక రోజు కష్టం పోతుంది అనుకుని ఈ రోజు దొరికినా కానీ తెల్లారి మళ్ళీ స్టార్ట్ చేసి కొడుతున్నారు. వీటిపైన తగిన యాక్షన్ తీసుకుంటే వాళ్ళకి పేరు ఉంటుంది. కానీ అలా లేకుండా మాఫియా అంతా ముట్టుతుంది, నడిపిస్తూనే ఉన్నారు. కాదన్నా, గవర్నమెంటే నడిపిస్తుంది, గవర్నమెంట్ ద్వారానే వెళ్తుంది, గవర్నమెంట్ బిల్స్ ఇస్తుంది ఇసుకకి, మేము అక్రమంగా తరలిస్తలేము అని అంటుంది. మా ఏరియాలో పర్మిషన్ లేదు అక్కడ ఉన్నటువంటి వాటికి. అయితే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన దానికి ఆన్లైన్లో టెండర్ వేసి ఆన్లైన్లో రెసిప్ట్ కట్ చేసుకొని స్లాట్ బుక్ చేసుకుంటే అక్కడ నింపుతారు. కానీ మా విలేజ్లో వాగులో ఎక్కడ కూడా స్లాట్ లేదు. అట్లా బుక్ చేయడం ఆన్లైన్లో ఎక్కడ చూపించదు. అంత ఇల్లీగల్గా మాఫియాగా నైట్ అక్రమ రవాణా జరుగుతుంది. ఉదయం కూడా నాకు అక్రమ రవాణా జరుగుతుంది. వీటిపైన మేము గతంలో పేపర్ స్లిప్స్ అండ్ ఏసీపీ గారికి, ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి కూడా కలిసి మేము లెటర్స్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఎలాంటి పట్టింపు లేదు. ఒక ఏదో తూతూ మంత్రంగా ఈరోజు సీరియస్గా తీసుకుంటే ఒక 2 రోజులు 2 బండ్లు పట్టుకొని పేపర్ కవరప్ చేసుకొని న్యూస్ కవరప్ చేసుకొని 2 బండ్లు పట్టుకున్నాం, సీజ్ చేసాము. మైనింగ్కి రాసాము. మైనింగ్ ఒక ఫస్ట్ దపాల పట్టుకుంటే 5,000 ఫైన్, రెండో దపాల పట్టుకుంటే 15,000 ఫైన్లు అంటున్నారు. ఆ చిన్న ఫైన్లతో వాళ్ళకి ఏమవుతుందంటే ఒక రోజు ఒక ట్రిప్ పైసలు కావాలి అని చెప్పేసి మళ్ళీ యథావిధిగా కంటిన్యూ జరుగుతుంది. అసలు పర్మిషన్ ఉన్నా కానీ మీరు కన్సర్న్లో నడిపిస్తున్నారా? ఇదంతా గవర్నమెంట్ ఇన్ భాగంలోనే నడుస్తుందని మా అభిప్రాయం. 6 గ్యారెంటీలు ఎక్కడ కూడా అమలు జరగాలి. 6 గ్యారెంటీలు 100 రోజుల్లో జరుగుతాయని చెప్పారు. ఈరోజు 16 నెలలు కావస్తుంది. అయినా కూడా 6 గ్యారెంటీలు ఎక్కడ కూడా పూర్తిగా అమలు చేయని అసమర్థ ప్రభుత్వం తెలంగాణలో ఈరోజు నెలకొంది. ప్రజలను నమ్మించి మాయమాటలు చెప్పి ఈరోజు 100 రోజుల్లో అన్ని ప్రజలు ఏమనుకున్నారంటే అరే ఈయన 2,000 ఇస్తుంటూ నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ 4,000 ఇస్తుంటున్నారు రేవంత్ రెడ్డి గారు, మాకు ఎక్కువ లబ్ధి పొందామనే ఉద్దేశంతో ఓట్లేసి ఈరోజు వాళ్ళని నట్టేట ముంచి మోసం చేసి ఇలా 1.5 కాలం గడిచిన తర్వాత కూడా 6 గ్యారెంటీలు ఎక్కడ కూడా 100% అమలు చేయలేకపోతున్నారు. మహిళలకి అంటే పింఛన్లు ప్రతి ఇంట్లో ఒక అత్తకి పింఛను, తర్వాత కోడలికి 2,500 ప్రతి మహిళలకి ఇస్తా అని చెప్పాడు. తులం బంగారం అసలు ఆ కళ్యాణ లక్ష్మిలో అయితే 2 years అవుతుందండి. 2-3 years, 2.5 years, దాదాపు 3 years అవుతుంది. ఒక్క కళ్యాణ లక్ష్మి చెక్ పాత నీ తులం బంగారం దేవుడెరుగు కసం వచ్చే కేసీఆర్కి ఇచ్చే ₹1,00,000 కూడా ఇవ్వలేకపోతున్నారు. మొన్న కూడా మేము పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కళ్యాణ లక్ష్మి చెక్కులు ఏమైంది సార్ అని చెప్పి మా మండలంలో కూడా అడగడం జరిగింది ఎంఆర్ఓ గారిని. మేము సైన్ చేసి ఎమ్మెల్యే గారి దగ్గరికి పంపామండి. అక్కడ నుంచి ఆర్డీఓ గారి దగ్గరికి వస్తుంది. మరి అక్కడ ఏం జరిగిందో తెలియదని ఎంఆర్ఓ గారు చెప్తున్నారు. ఇలా కాలం గడుపుతూ పోతున్నారు. వారిపై వీరిపై వారు చెబుతూ పోతున్నారు. కానీ ఈ స్కీములలో తులం బంగారం ఇస్తారా ఇవ్వరా మీ ఇష్టం అది. కానీ వచ్చే ₹1,00,000 అయితే ఆల్రెడీ 3 years బ్యాక్ ఉన్నాయి రావాలి కదా. 2 years బ్యాక్ ఉన్నాయి. మీరు వచ్చేసి 16 నెలలు అవుతుంది. అంతకుముందు 2 నెలలు అంటే ఇప్పుడు ఉన్న మొత్తం 18 నెలలు 2 సంవత్సరాలు ఉన్నటువంటి చెక్కులు ఒక్కటి కూడా అసలు అప్లికేషన్స్ కూడా పెండింగ్ ఫర్ ఆర్డీఓ దగ్గర ఉన్నాయి. స్టేటస్ చూపిస్తున్నది. వాటిని ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు? ఎంతమంది పెళ్లిళ్ళైనా ఈ 2 సంవత్సరాల కాలంలో? ఇప్పుడు మే నెలలో కూడా పెళ్లిళ్ళ సీజన్ ఉంది. ఎంత ఉన్నా కానీ మీరు ఇవ్వదలుచుకోలేదు. ప్రజలు మోసం చేయదలుచుకొని ఇలా మభ్యపెట్టి మాయ మాటలు చెప్పి గారడి మాటలు చెప్పి ప్రభుత్వాన్ని వెళ్ళి ఈ కాలం గడపాలని చూస్తున్నారు. ఇక కేసీఆర్ కిట్టు తర్వాత 104 ఎవరైతే బ్యాలెన్స్ అంటే ప్రసవం జరిగిన తల్లి ఉంటుందో బిడ్డలను క్షేమంగా ఇంటికి చేర్చడానికి 104 వాహనాన్ని కూడా ఇచ్చి ఇంటి దగ్గర దింపించేది. హాస్పిటల్లో పూర్తి ఖర్చులు కూడా అంటే ఎలాంటి రూపాయలు తీసుకోకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో పూర్తిగా అంటే డెలివరీ చేసిన తర్వాత ఒక కిట్టు, అందులో సబ్బులు కానివ్వండి, ఏవైతే కాస్మెటిక్స్ అన్నీ సంబంధించినటువంటి